హాయ్ అందరికీ, వెల్కమ్ టు పోప్ కిచెన్ ఛానల్. ఈరోజు మనం హోటల్ స్టైల్ కంటే ఇంకా రుచికరమైన మిల్మికల కర్రీ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. వేడి కాగానే అందులో మిల్మికర్ వేసుకోవాలి. కొంచెం సేపు మెత్తబడదాకా నుంచి తీసేసుకోవాలి. వేడి నీళ్ళల్లో మిల్మికర్ వేసి కొంచెం జల్లిగంటతోని కలపాలి. కలిపితే కొంచెం మెత్తబడతాయి. వేడి నీళ్ళకి తీసి జల్లి గిన్నెలు వేసుకోవాలి. జల్లి గిన్నెలు వేసుకొని మళ్ళీ జల్లిగంటతోనే నొక్కితే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. వాటర్ అంతా పోయిన తర్వాత మసాలాలన్నీ మంచిగా పట్టి కర్రీ బాగా వస్తుంది. ఇప్పుడు మసాలాలు తయారు చేద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లో 2-3 దాల్చిన చెక్కలు, 2-3 లవంగాలు, అలాగే 3 ఇలాచీలు, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుందాం. కొన్ని జీడిపప్పులు వేసుకుందాము. జీడిపప్పులు మిల్మికర కర్రీలో వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. అలాగే 1 స్పూను ధనియాలు, అలాగే 1 స్పూను గసాలు, తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్స్ పడదాం. మెత్తగా పట్టాలి. మెత్తగా పడితే మంచిగా కర్రీ చిక్కగా వస్తుంది, టేస్ట్ బాగుంది. ఇందులోకి 1 టమాటా వేస్తాం కట్ చేసి, 1 సగం కప్పు పెరుగు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చిక్కగా వస్తుంది, ఇలా రావాలి. ఇలా చిక్కగా వస్తే కర్రీ మంచిగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. నూనె వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్కలు, 2 లవంగాలు, 2 ఇలాచీలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 ఉల్లిగడ్డలు సన్నగా తరుముకొని వేసుకుందాం. ఇప్పుడు వేసుకున్న ఉల్లిగడ్డని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూశారు కదా, ఆయిల్ ఇలా పైకి వచ్చేటట్టు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఎంపుకుందాం. 2 రిబ్బల కలమాకు వేసుకుందాం. అలాగే 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే 1.5 స్పూన్ కారం వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూను ఉప్పు వేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు ఉడికించుకుందాం. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లోకి వేసుకుందాం. పేస్ట్ మొత్తం మంచిగా కలుపుకోవాలి. పేస్ట్ అంతా దీంట్లోకి వేసినాం కదా, మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూశారుగా, ఇలా ఆయిల్ అంతా పైకి ఇట్లా రావాలి. పైకి వస్తే కర్రీ మంచిగా ఉడికినట్టు. ముందుగా మనం వేడి నీళ్ళలో మిల్మికర్ నానబెట్టుకున్నాం కదా, వాటిని దీంట్లోకి వేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ మిల్మికర్లో బట్టి కర్రీ టేస్ట్ మంచిగా అవుతుంది. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి. నేను గ్రేవీ తక్కువ కావాలనుకుంటున్నాను కాబట్టి వాటర్ తక్కువ వేసుకుంటున్నాను. వేసి కలపాలి మంచిగా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత 1 స్పూన్ అంత కస్తూరి మెంతి తీసుకొని చేతితో నలిపి దాంట్లోకి వేసి కలపాలి. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం.
చివరగా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకుంటే కర్రీ ఫ్లేవర్ బాగా వస్తుంది, సూపర్ ఉంటుంది. మంచిగా కలిపి మూత పెడదాము. 1 నిమిషం పాటు మగ్గించుకుంటే మిల్మేకర్ల కర్రీ రెడీ అయినట్టే. ఈ మిల్మేకర్ల కర్రీ అన్నంలకైనా, బిర్యానీలకైనా, చపాతీలకైనా, పూరీలకైనా, దేంట్లకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.